ఇప్పుడు ఏంటంటే ఆయనకు బంపర్ ఆఫర్ అని చెప్పి జరుగుతున్న ప్రచారం. వర్మకి బంపర్ ఆఫర్, వర్మకి వరాలు ప్రసాదించారట పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. దానికి గ్రీన్ సిగ్నల్ వేశారు, ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడేంటి సడన్గా మరి ఆయనకి ఏం వరాలు ఇచ్చారు ఏంటి అంటే, ప్రస్తుతానికైతే 2 గన్మ్యాన్ని ఆయన కేటాయించడం జరిగింది. ఆయన సెక్యూరిటీ పరంగా వాళ్ళు ఛార్జ్ తీసుకున్నారు ఆల్రెడీ. అంటే గన్మ్యాన్లు ఇస్తున్నారు అంటే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు, క్యాబినెట్లోకి తీసుకుంటారు, ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పి జరుగుతున్న ప్రచారం. మరి ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? మరి అందులో వర్మ గారికి చోటు ఇస్తున్నారా? అందుకనే ముందస్తుగానే గన్మ్యాన్లు కూడా కేటాయించారా? లేదా ఇంకా వేరే ఏదైనా పదవి ఏమన్నా ఆయనకి కట్టపెట్టబోతున్నారా? అంటే ఇంత ఆలస్యం జరిగింది కాబట్టి పిఠాపురంలో కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఖచ్చితంగా. జనసేన ఎమ్మెల్యేగా ఉన్న చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకో బీజేపీకో ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయండి. ఎవరన్నా ఏ పార్టీ అన్నా ఎంత గొప్పగా ఉన్నా సరే అందరూ ఒకలాగా